ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మనవి చేయనది ఏమనగా ఈ బీసీల ఉద్యమం ప్రముఖంగా ఈ రాష్ట్రంలో బాగా మొదలుపెట్టి దాన్ని ఒక హైలైట్ చేసింది పెద్దలు కొండా లక్ష్మణ్ బాబూజీ, గౌతు లచ్చన్న, తర్వాత మన జడ్జి. ఈ విధంగా వీళ్ళు ముగ్గురు ఎప్పుడైనా బీసీల కొరకు జీవితాంతం కొట్లాడినటువంటి నాయకులు. ఎన్టీ రామారావు 42% మురళీధరరావు కమిషన్ మీద ఆ ప్రకారం మీరు రిజర్వేషన్స్ ఇవ్వాలని కొండా లక్ష్మణ్ బాబూజీ, గౌతు లచ్చన్న వీళ్ళందరూ తిరుపతిలో మీటింగ్ పెడితే తెల్లారే వారు ఎన్టీ రామారావు ప్రకటించింది 42% బీసీలకు ఇవ్వాలని. కానీ ఆ మూమెంట్లో అగ్రవర్ణాల వాళ్ళు పెద్ద ఉద్యమం తీస్తే మళ్ళీ అది వెనుకపోయింది. ఇవాళ బీసీల ఉద్యమంలో అందరం మొదటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నాం. మన ఢిల్లీలో మాజీ ప్రధానమంత్రి సింగ్ గారు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కృష్ణయ్య గారు, నేను 10-20 మంది పోయి ప్రధానమంత్రిని కలిసి మెమరాండం ఇచ్చినాం. ఇదే మా బీసీ రిజర్వేషన్స్ పెంచాలి, బీసీలకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా కూడా అన్ని వనరులు క్షీణించిపోతున్నాయి, మీరు ఇవ్వాలి అని అంటే వారు సమక్షంలో అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి సమక్షంలో మమ్మల్ని పిలవడం జరిగింది. మేము అన్నీ కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. అట్లానే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా బీసీలకు అనుకూలంగా ఉన్నది. అందుకొరకే మేము డాక్టర్ లక్ష్మణ్ కొంతమంది ప్రధానమంత్రి దగ్గర పోయి ఈ రిజర్వేషన్స్ కూడా పెంచాలి, తర్వాత ఈ క్రీమీ లేయర్ కూడా తీసేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా క్యాబినెట్లో బీసీల సంఖ్య ఎక్కువ ఉండాలని మేము కోరడం జరిగింది. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో కూడా 17 మంది, 72లో 17 మంది బీసీలు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉన్నది కాబట్టి మన ఉద్యమం గట్టిగా చేసుకుంటే తప్పకుండా ఈ రాష్ట్రంలో బీసీ యొక్క ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం. ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రంలో ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి అయ్యిండు, ఒక హరిజన్ ముఖ్యమంత్రి అయ్యిండు, ఒక వైశ్యులు ముఖ్యమంత్రి అయ్యిండు, రెడ్లయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్క బీసీ మాత్రమే కాలేదు. కాబట్టి మనం అందరం కూడా గట్టిగా నిర్మాణాత్మకంగా పనిచేసి ఎవరికో ఒకరిద్దరికి కొమ్ము కోసేటువంటి ప్రయత్నం చేయకుండా యునైటెడ్గా అందరం కూడా ఇన్వాల్వ్ అయి చేయాల్సినటువంటి అవసరం ఉంటే తప్పకుండా మనం రాబోయేటువంటి రోజుల్లో బీసీ రాజ్యం వస్తుంది, బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, బీసీలకు మనం అనుకున్నటువంటి అనేక ప్రయోజనాలు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. ఇవన్నీ గతంలో 10 ఏళ్ళు వస్తాయని మనం ఆశపడ్డాం, కానీ ఏది ఒక్కటి కాలేదు. ఇదందరికీ కూడా తెలుసు. కేవలం సంపాదించుకోవడానికే 10 ఏళ్ళు పట్టింది అందరికీ. కాబట్టి అటువంటి రాజ్యం రాకుండా రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి బీసీ రాజ్యం వచ్చేట్టు ప్రయత్నం చేసి మరి అప్పుడు కూడా ఈ యొక్క దోపిడీ రాజ్యం కాకుండా మరి దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని మీ అందరు కూడా మనవి చేస్తూ ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి అందరం కూడా కృషి చేయాలి. రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో కావాలని మీ అందరు కూడా మనవి చేస్తూ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.